సినీ పరిశ్రమకు సెలబ్రిటీలకు ఎలాంటి సమస్య వచ్చినా వారిని ముందుండి నడిపించేవారు కొందరుంటారు. అందులో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. ముఖ్యంగా రాజకీయ నాయకులతో సినీ పరిశ్రమ గురించి, సినీ సెలబ్రిటీలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా చిరంజీవి అక్కడుంటారు. అదేవిధంగా సినీ ప్రముఖులంతా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నప్పుడు కూడా లిస్టులో ముందుగా మెగాస్టార్ పేరే ఉంది. కానీ చివరి నిమిషంలో ఈ మీటింగ్కు చిరంజీవి రాలేకపోయారు. దీనికి కారణాలేంటని ప్రేక్షకుల్లో చర్చలు మొదలయ్యాయి. ప్రస్తుతం సినీ పరిశ్రమలో జరుగుతున్న గందరగోళాలు, దాంతోపాటు ఇతర సమస్యల గురించి మాట్లాడటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఒక మీటింగ్ ఏర్పాటు చేయించారు దిల్ రాజు. ఆ మీటింగ్కు నటులు, దర్శకులు, నిర్మాతలు ఇలా అందరూ కలిసి మొత్తం 36 మంది వెళతారని ముందుగానే ప్రకటించారు. ఇక ఈ లిస్టులో ముందుగా చిరంజీవి పేరే ఉంది. ఏ మీటింగ్ అయినా చిరంజీవి వెళితే సామరస్యంగా మాట్లాడి సమస్యను పరిష్కరిస్తారని, బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఆయన ఫ్యాన్స్ బలంగా నమ్ముతారు. కానీ చివరి నిమిషంలో ఆయన రాలేకపోయారు. దీని వెనుక అనేక సందేహాలు వినిపిస్తున్నా కూడా విశ్వంబర సినిమా షూటింగ్ వల్ల చిరంజీవి ఈ మీటింగ్కు రాలేకపోయారని తెలుస్తోంది. ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంబర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ముందుగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ తర్వాత ఇది పోస్ట్ పోన్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి కూడా ఈ మూవీ షూటింగ్ ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. అందుకే ఇలా షూటింగ్ చివరి దశలో ఉన్న సమయంలో బ్రేక్ ఇవ్వటం కష్టమనే కారణంతో సీఎం రేవంత్ రెడ్డితో మీటింగ్కు కూడా హాజరు కాలేకపోయారట చిరంజీవి. కానీ తాను మాట్లాడాలనుకుంటున్న మాటలు, అడగాలనుకుంటున్న ప్రశ్నలను ఇతర సినీ ప్రముఖులతో పంపించారని సమాచారం. చిరంజీవి కూడా సీఎంతో మీటింగ్కు రావాలని ఫిక్స్ అయ్యారు. కానీ చివరి నిమిషంలో విశ్వంబర షూటింగ్కు బ్రేక్ ఇవ్వలేక మీటింగ్ నుండి తప్పుకున్నారు. అందుకే మెగా ఫ్యామిలీ నుండి తను లేని లోటును తీర్చడానికి 2 హీరోలను పంపించారు. రేవంత్ రెడ్డితో మీటింగ్కు ఇతర సినీ ప్రముఖులతో పాటు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్లు వెళ్లారు. దీంతో మెగా హీరోలు లేని లోటు తీరుతుంది. ఇక రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల మీటింగ్ ముగిసే సమయానికి ఇరువురు తమ తమ అభిప్రాయాలను బయటపెట్టారు. మీటింగ్ సజావుగా సాగింది. అంతేకాకుండా సినీ ప్రముఖులు దేనికోసమైతే ఈ మీటింగ్ పెట్టారో అందులో చాలా వరకు సక్సెస్ అయినట్టే తెలుస్తోంది.